ఇంట్లోనే జున్ను ప్రిపేర్ చేసుకుందామా. దానికోసం నేను జున్ను పౌడర్ తీసుకున్నాను. జున్ను పాలు అన్ని చోట్ల దొరకవు కదా, అందుకని నేను తీసుకున్న ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి 1/2 లీటర్ వరకు పాలు పడతాయి. పాలు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఉండలు కట్టాయంటే కలుపుకోవడం కష్టమైపోతుంది. ఆ తర్వాత 150 గ్రామ్స్ వరకు బెల్లం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చక్కెర కావాలంటే చక్కెర యాడ్ చేసుకోవచ్చు. అందులో కొంచెం మిరియాల పొడి అలాగే యాలకుల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి అందులో 15 నిమిషాల వరకు ఉడికించాలి. ఇలా చాక్ వచ్చినప్పుడు అంటుకోకుండా వచ్చినా కూడా ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత చూసారు కదా ఎంతో గట్టిగా మన జున్ను రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్ వరకు హ్యాపీగా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.